నమస్తే మిత్రులారా, నేను మీ జనం టీవీ శంకర్. గతంలో చౌటుప్పల్లో మున్సిపల్ కౌన్సిలర్ యొక్క భర్త బొడిగే బాలకృష్ణ అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లు ఆక్రమించుకుంటూ గవర్నమెంట్ స్థలాన్ని ఆక్రమించుకుంటూ చెప్పేసి మన జనం టీవీలో మనం వార్త పబ్లిష్ చేసినాం. దాన్ని జీర్ణించుకోలేక మన జనం టీవీ ఆఫీస్కు ఫోన్ చేసి ఆ బాలకృష్ణ దుర్భాషలాడిని అంత చూస్తాను బెదిరించిన సంఘటన మనం గతంలో చూసినాం. అయితే అది మరవక ముందుకే ఇవాళ ఆ బాలకృష్ణ అన్న అక్కడ ఉన్నటువంటి ఫ్లాట్లో అక్రమ నిర్మాణం చేపడుతున్నారని చెప్పేసి చౌటుప్పల్ మున్సిపల్ సిబ్బంది వెళ్ళి ఆపడం జరిగింది. అయితే అది ఆపుతున్న తరుణంలో అక్కడ విషయం తెలుసుకున్నటువంటి ఒక జర్నలిస్టు సోదరుడు అక్కడ జరుగుతున్నటువంటి సంఘటనను సన్నివేశాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయగా బొడిగే బాలకృష్ణ వాళ్ళ అన్న బొడిగే భాస్కర్ అతడు ఈ జర్నలిస్ట్ మీద దౌర్జన్యం చేసి వీడియో తీస్తుంటే ఆ ఫోన్ లాక్కొని అతన్ని ఒక రాయి తీసుకొని కొట్టడం వల్ల పక్కటెముక తగిలి ఆ పక్కటెముక విరిగి అతన్ని హైదరాబాద్ ఆసుపత్రిలో జాయిన్ చేసిరు అక్కడ ఉన్నటువంటి జర్నలిస్టులు వాళ్ళ బంధువులంతా కూడా. మరి ఈ బొడిగే బ్రదర్స్ బాలకృష్ణ కావచ్చు, భాస్కర్ కావచ్చు, మరి వీళ్ళు టీఆర్ఎస్కి సంబంధించినటువంటి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుచరులు. ఆయనతోటి దిగినటువంటి ఫోటోలు ఉన్నాయి, ఆయనతోటి దిగినటువంటి కార్యక్రమాల్లో పాల్గొన్నట్టున్నాయి. ఆయనతోటి అక్కడ ఉన్నటువంటి ఏ ప్రోగ్రాం ఉన్నా కూడా ఆయన అనుచర వర్గంగా వీళ్ళు వ్యవహరిస్తుంటారు. చౌటుప్పల్లో ఆయన పేరు చెప్పుకొని దందాలు చేస్తుంటారు. మరి ఈ విషయం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి తెలుసా తెలియదా? ఒకవేళ తెలిస్తే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? మరి అలాని సస్పెండ్ చేయాలి కదా. ప్రభుత్వ ఆస్తిని ఆక్రమించుకోవడానికి ట్రై చేస్తున్నారు, విలేకరులను బెదిరిస్తున్నారు, విలేకరుల మీద దాడి చేసి బొక్కలు ఇరగొడుతున్నారు. మళ్ళీ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏం చేస్తున్నట్టు? రేపు ఎలక్షన్లకు ఏ విధంగా వస్తాడు, ఆయన వార్తల్ని ఏ విధంగా ప్రజలలోకి మరి జర్నలిస్టులు తీసుకుపోతారని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుకుంటున్నాడు. ఇప్పటికైనా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు వెంటనే బొడిగే బాలకృష్ణ వాళ్ళ సోదరిని ఇద్దరిని కూడా టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేస్తేనే మీకు రాబోయే కాలంలో పుట్టగతులు ఉంటాయి. లేకపోతే చౌటుప్పల్లో ఒక ఓటు పడదు. వీళ్ళిద్దరు మీ పార్టీలో ఉంటే ఒక ఓటు పడదు. ఒకసారి ఆ జర్నలిస్టు సోదరుడు చౌటుప్పల్లో నిన్న దాడిలో బొక్క పక్కటెముక విరగొట్టుకున్నటువంటి సోదరుడు రఫీ ఏం జరిగిందో ఒకసారి మన లైవ్లో అతనికి ఫోన్ చేసి ఏం జరిగిందో చూద్దాం. రఫీ ఒక జర్నలిస్ట్ మిత్రుడు, ఆయన ఒక ఛానల్లో పనిచేస్తున్నాడు. ఆ వీడియోను చిత్రీకరించే క్రమంలో ఇక్కడ దాడి జరిగింది. మరి ఇట్లా నన్ను బెదిరించిండ్రు జనం టీవీ పబ్లిష్ చేస్తే. తర్వాత ఈ రఫీని కూడా ఈ విధంగా ఇబ్బంది చేసిర్రు. రఫీ గారు అండి, సార్ నేను జనం టీవీ శంకర్ను మాట్లాడుతున్నాను. అయితే ఇది దాడి జరిగింది అనేటువంటి విషయం మాకు తెలిసింది. ఇక్కడ కొన్ని వార్తలలో పేపర్లో వచ్చినాయి, ఈవినింగ్ పేపర్లలో. అదేవిధంగా మనకు సోషల్ మీడియాలో కూడా వచ్చింది. మా జనం టీవీ ఆఫీస్ కూడా వీడియోలు వచ్చినాయి, మీకు పక్కటెముక ఏదో ఇరిగిందని చెప్పేసి. అయితే విషయం ఏమైంది అసలు? ఎందుకు అట్లా జరిగింది? అంటే మీ మీద దాడి చేసేంత దుర్మార్గమైన పని మీరేం చేసిరు? సార్ ఏం జరగలేదు సార్. ఇంతకు ముందు ఒక 15 days, ఒక 20 రోజుల ముందు ఓకే ఇక్కడ ఇది ఆక్రమణ అంటే వీళ్ళు ఏంటంటే ప్రభుత్వ భూమి అని చెప్పేసి చైర్మన్ మన కమిషనర్ గారు చెప్తున్నారు, ఎంఆర్ఓ గారు చెప్తున్నారు, ఇది మీరు కట్టొద్దు అని నిలుపుదల చేసినారు సార్. దీన్ని అధికారులను పంపిస్తున్నారు, వాళ్ళు వచ్చి వర్క్ ఆపుతున్నారు, చేస్తున్నారు, అయిపోతుంది. కానీ ఈయన వర్క్ ఆపకుండా గుంతలు తవ్వినప్పటి నుంచి సార్ దగ్గర 2 నెలల నుంచి ఈ వర్క్ నడుస్తూనే ఉంది. ఇంటి నిర్మాణం జరుగుతుందని చెప్పేసి మొన్న నేను ఒక 15 రోజుల క్రితం కమిషనర్ గారిని ప్రశ్నించగా కమిషనర్ గారు దాన్ని మాటకు సమాధానం ఇవ్వకుండా దాటవేస్తూ బయటికి వెళ్ళిపోయినారు సార్. అంటే దీని మీద కమిషనర్ నేను అది ప్లే చేసిన సార్. నేను అది ప్లే చేసిన తర్వాత అంటే కమిషనర్ గారి మీద ప్లే చేసిరు మీరు? అవును సార్, కమిషనర్ గారి మీద. ఎందుకంటే కమిషనర్ గారు కఠినమైనటువంటి చర్యలు చేసి వాళ్లకు నిలుపుదల చేసి ఉంటే ఈ రోజు మాకు ఈ దెబ్బలు తినడము, మేము దానికి కావాల కూర్చోవడము, ఈ రకంగా ఇబ్బందులు పడడం జరగబోతుంది సార్. అంటే మీరు అంటే కమిషనర్ ఒక్క నిమిషం బ్రదర్, కమిషనర్ గారి హస్తం కూడా ఉందంటారు దీంట్లో? 100% ఉన్నది సార్. కమిషనర్ గారు ఇది ప్రభుత్వ భూమి అని మున్సిపల్ సిబ్బందిని చూడండి ప్రజలారా, ఇక్కడ కమిషనర్ గారికి గతంలో అక్కడ ఉన్నటువంటి కొంతమంది అఖిలపక్ష నాయకులు
ఇచ్చిర్రు. తర్వాత ఛానళ్ళలో వచ్చినా కూడా కమిషనర్ గారు ఎవరైనా కంప్లైంట్ ఇవ్వండి మేము చర్యలు తీసుకుంటాము అంటున్నాడు. అంటే ఆయన కమిషనర్గా ఎందుకుండో కూడా తెలియట్లేదు. టీఆర్ఎస్ పార్టీకి అనుకూలంగా వివరిస్తుండు, అక్కడ బొడిగే బాలకృష్ణకు వాళ్ళ బ్రదర్కి అనుకూలంగా వివరిస్తున్నాడు. ఇంకా బ్రదర్ మీ మీద దాడి ఎందుకు జరిగింది? ఓకే కంప్లైంట్ చేసిరు, కమిషనర్ స్పందించలేదు, మీ మీద దాడి ఎందుకు జరిగింది? అక్కడ ఏం చేసినారంటే రఫీ అనేట ఆయన మీతోటి ఎటువంటిది కూడా మాట్లాడుకోకపోవడం వల్ల మీరు ఇక్కడ నిర్మాణం చేస్తే అతను ఇక్కడికి వచ్చి విజువల్ తీసుకొని మాకు కంప్లైంట్ చేస్తున్నారని మున్సిపాలిటీ ఆఫీస్ నుంచి ఎవరు కాల్ చేయడం వల్ల నువ్వు అక్కడ ఇక్కడ రాకపోతే అని నాకు నానా బూతుడు సార్ లంజోడక ఎన్ని గలీజ్ మాటలు అంటే మున్సిపల్ అధికారులు వచ్చి అక్కడ నిర్మాణాన్ని ఆపిరంట కదా. నేను నిర్మాణాన్ని ఆపలేదు, మున్సిపాలిటీకి సంబంధించిన వాళ్ళు అక్కడ ఉన్నారు, ఆ విజువల్స్ నా దగ్గర ఉన్నాయి, ఆ విజువల్స్ కూడా బయటికి వచ్చినాయి. ఓకే అంటే మీరు వీడియోను మున్సిపల్ అధికారులు వచ్చినప్పుడు వీడియో చిత్రీకరించే సమయంలో ఏం జరిగింది అసలు? వీడియో చిత్రీకరించే సమయంలో నా ఎదురుగా నా ముందర నుంచి 2 సార్లు అనేక రకమైన బూతులు తిట్టుకుంటా వెళ్ళిన ఆయన ఎవరైనా భాస్కర్ సార్, ఈ బాలకృష్ణకి సంబంధించినటువంటి వ్యక్తి పైన అంటే టిఆర్ఎస్ కౌన్సిలర్ వల్ల బావ భర్త వాళ్ళ అన్న బాలకృష్ణ అయితే ఇప్పుడు కౌన్సిలర్ ఎవరైతే అరుణ ఉందో బావ అవుతాడు వరుసకు. ఏంటంటే అంటే భర్త వాళ్ళ అన్న. ఓకే బాలకృష్ణ వాళ్ళ అన్న భాస్కర్, బొడిగే భాస్కర్. ఓకే ముందు మనము ఈయన అక్రమ నిర్మాణం చేస్తున్నటువంటి విజువల్స్ వాడి మనం టీవీలో ప్లే చేయడం వల్ల అవును బ్రదర్ గతంలో బాలకృష్ణ పక్కకు జరిగి భాస్కర్ ని అక్కడ ఫీల్డ్ మీద పెట్టి వర్క్ నడిపిస్తున్నారు సార్. రాత్రి 12 గంటలకు వర్క్ స్టార్ట్ చేసినారు సార్. పిల్లర్లో నిర్మాణం జరిగింది. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి ఆపిన తర్వాత నేను విజువల్ కోసం పోయినా సార్. నేను అక్కడికి పోయి ఎటువంటిది కూడా ఆపలేదు. అర్ధరాత్రి సమయంలో అక్రమ నిర్మాణాలు. అవును సార్, అర్ధరాత్రి సమయంలో పిల్లర్లో నిర్మాణం జరిగింది కదా సార్. ఉదయం అవునవును వచ్చినాయి, విజువల్స్ కూడా వచ్చినాయి. సరే ఇప్పుడు బొడిగే బాలకృష్ణ వాళ్ళ అన్న భాస్కర్ నన్ను చంపాలని సార్, నన్ను చంపాలని ఎవరు ఇతను జరిగితే అయిపోతే. ఎందుకంటే ఒక్క ప్లాట్ కాదు కదా సార్, అవునవును 5-6 ప్లాట్లు బయటికి వస్తాయి. ఎందుకంటే ప్రభుత్వం నుంచి వీళ్ళు ఏ పార్టీకి చెందినవారు? వీళ్ళు టిఆర్ఎస్ పార్టీ. అంటే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డితో ఫోటోలు కూడా ఉన్నాయి వీళ్ళిద్దరి. కాదు సార్, వీళ్ళు ఇప్పుడు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనే ఆయన మాజీ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో అవునవును వీళ్ళ అనుచరులే ఈ అన్ని అక్రమాలకు దీనికి ఈయన ఒక్కడే కాదు సార్. అవును నేను ప్లే చేసిన వార్త కూడా ఈ ఒక్క బాలకృష్ణ గురించి, కౌన్సిలర్ గురించి, వాళ్ళ అన్న గురించి చేయలేదు. సుల్తాన్ రాజుకు సంబంధించిన వార్డులో జరిగింది, బంగారిగడ్డలో జరిగింది, చైర్మన్ గారి వార్డులో జరిగింది. ఇలాంటి వార్తలన్నీ ప్లే చేసిన కానీ ఈయన ఒక్కరిది సుల్తాన్ రాజుది. ఓకే ఇప్పుడు మీ ఆరోగ్యం ఎట్లా ఉంది బ్రదర్? సార్ నాకు సంబంధించి సార్ నాకు ఎందుకంటే ఇక్కడ రిపోర్ట్స్ కూడా నాకు చాలా అనుకూలంగా వచ్చినట్టు నాకు ఉంది, కానీ నా హెల్త్ అయితే పర్ఫెక్ట్ గా లేదు సార్. ఇప్పుడు నాకు ఏదైనా సరే నాకు హెల్త్ పర్ఫెక్ట్ గా అయిన తర్వాతనే అది ఏమున్నా కూడా ఎటువంటి విషయం ఉన్నా కూడా ఏ అధికారుల దగ్గరైనా వెళ్తాను. కానీ ఇది కమిషనర్ గారి నిర్లక్ష్యం కారణంగా మంచి ఎంఆర్ఓ గారు స్పందించి పన్నులను నిలుపుదల చేశారు. కానీ ఆ నాయక్ సార్ ఎవరైతే ఉన్నారో ఆయన ట్రాన్స్ఫర్ లో పెట్టి కొత్త అధికారులను, కొత్త ఎంఆర్ఓ ఇక్కడ చౌటుప్పల్లో నియమించడం వల్ల మళ్ళీ అక్రమాలకు తెరలేసింది సార్. ఇది జర్నలిస్ట్ అని ఎవరు చేసేది ఏం లేదు, మనమంతా కూడా కలిసి ఉంటే మనం చేసేది ఎవరు ఏం లేదు. మనం ఫైట్ చేద్దాం న్యాయంగా. డబ్బులు అడుగురని గ్రూప్లలో షేర్ చేస్తున్నారంట సార్. డబ్బులు అడుగురేంత మాత్రాన ఇది ఏదో వాయిస్ రికార్డింగ్, సీక్రెట్ వీడియో రికార్డర్ ఏదో పెట్టాలి. కానీ అవును బ్రదర్, అధికారులు కూడా దాన్ని స్పందించకుండా పోలీస్ అధికారులు కూడా వాళ్ళకే ఈ పార్టీ ఉన్నంత కాలం అయితే టిఆర్ అధికార పార్టీ కాబట్టి వాళ్ళకి అనుకూలంగా ఉంటది. మీరు మీరు ఎక్కడ కూడా కేసు ఎఫ్ఐఆర్ చేసిరట. ఓకే కేసు చేసిరు, ఎందుకు హత్య ప్రయత్నం జరిగింది సార్. నన్ను చంపాలని ప్రయత్నించారు. ఓకే బ్రదర్, మేము వెళ్తున్నాం, రేపు చౌటుప్పల్కి వెళ్తాము. చౌటుప్పల్లో చూస్తాము. జనం టీవీ పూర్తిగా నీకు సపోర్ట్ ఉంటుంది. ఎక్కడ కూడా మీరు డబ్బులు అడిగినట్టు ఎక్కడ కూడా ఆరోపణ లేదు, ఆధారాలు లేవు. ఆరోపణలు చేస్తారు జర్నలిస్టులకు, కాసే చెట్లకే దెబ్బలు తగిలినట్టుగా. మన రిపోర్టర్లకు, మన జర్నలిస్టులకు ఎప్పుడైతే బెదిరింపు కాళ్ళు వస్తాయో, దాడులు అవుతాయో, దౌర్జన్యాలు అవుతాయో అప్పుడే మనం ఎదుగుతున్నట్టు. మీరు ఎక్కడ కూడా మనోధైర్యం చెడిపోకండి. కంపల్సరీ మేము వస్తాం, కంపల్సరీ వస్తాం, వచ్చి కంపల్సరీ వస్తాం. మన డీజీపీ లెవెల్లో దృష్టికి తీసుకెళ్తాం. కంపల్సరీ నీ మీద దాడి చేసినటువంటి ఆ బొడిగే భాస్కర్ను కఠినంగా శిక్షించాలి. జర్నలిస్టుల మీద మళ్ళీ దాడులు జరగకుండా ఉండడానికి మనం రాష్ట్ర స్థాయి లెవెల్లో డీజీపీకి, ఇక్కడ ఉన్నటువంటి సిపి గారికి మనం కంప్లైంట్ చేస్తాం. ఖచ్చితంగా జర్నలిస్టు సోదరులను కలుపుకొని ముందుకు పోదాం. మీరైతే మనోధైర్యం చెడకుండా ఖచ్చితంగా కంప్లైంట్ చేద్దాం. కంపల్సరీ బ్రదర్. ఎట్లా ఉందో చూడండి.
ఇక్కడ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి అనుచరులే ముఖ్యంగా. మరి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి రాబోయే కాలంలో ఎమ్మెల్యేగా పోటీ చేయాలనుకుంటున్నావు కదా, పోటీ చేస్తే మరి ఇట్లాంటి లోఫర్ గాళ్ళు, ఇట్లాంటి పనికిమాలినోళ్ళు, ఇట్లాంటి రౌడీ గాళ్ళు, ఇట్లాంటి టీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఓట్లు నీకు ఎట్లా పడతాయి అనుకుంటున్నావు? ఒకసారి నువ్వు ఆలోచించు. వాళ్ళని వెంటనే టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేయి, లేకపోతే జర్నలిస్టులు అందరూ కూడా నీకు ఇబ్బంది చేసేటువంటి బొడిగ బాలకృష్ణకు, బొడిగ భాస్కర్కు కంప్లైంట్ చేసి వాళ్ళ మీద ఎట్లయితే మేము న్యాయ పోరాటం చేస్తాం. కానీ రాబోయే కాలంలో మీకు పర్సనల్గా నేను చెప్పేది ఏంటంటే, మీకు పర్సనల్గా ఎలక్షన్లలో ఇబ్బంది జరుగుతుంది జర్నలిస్టులతోటి. ఇట్లాంటి వాళ్ళని పెట్టుకుంటే అడుగడుగున ప్రజలు తిప్పి కొడతారు. ఇట్లాంటి వాళ్ళను నీ దగ్గర పెట్టుకుంటే, అంచర్లో పెట్టుకుంటే ఆ భూ ఆక్రమణదారులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డే ఆక్రమించే చేస్తుండు, ఆయన అనుచరులు అని చెప్పేసి మీకు మైనస్ అవుతుంది. కాబట్టి వెంటనే వాళ్ళని టీఆర్ఎస్ పార్టీ నుండి సస్పెండ్ చేసి జర్నలిస్టులకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాం. ఇది మీరు గమనంలో పెట్టుకోండి, దీని గురించి బాగా ఆలోచించండి. మరిన్ని వార్తల అప్డేట్ కోసం జనం టీవీ తెలుగుని సబ్స్క్రైబ్ చేసి లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి.